మనుషులు చూస్తున్నప్పుడు పిచ్చి పట్టిందా అనిపిస్తుంటదండి. నిజంగా మీరు ఏమైనా అనుకోండి. ఎందుకు ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని ఈ జీవితంలో మనుషుల పగలు, కక్షలు, ప్రతీకారాలు, ఏమండి వాళ్ళ కోపాలు, ఆవేశాలు చూస్తున్నప్పుడు ఎందుకురా ఎగిరిపడుతున్నావు? ఎందుకురా ఎగిరెగిరి పడుతున్నావు? ఎందుకురా అంత ఆవేశపడుతున్నావు? అడుగు స్థలము కోసం, 10 రూపాయల కొరకు, ఒక మందు బాటిల్ కొరకు, ఒక బిర్యానీ ప్యాకెట్ కోసం, చిన్న చిన్న వాటి కోసం చస్తున్నావు, చంపుతున్నావు. ఏమనుకుంటున్నావు జీవితం అంటే? ఇంత చిన్నదా? నీకు ఈ మరణం తర్వాత, ఈ చావు తర్వాత ఏముందో, ఎలా ఉంటుందో అది నీకెవడో చెప్పలేదు. నీకు ఎందుకు చెప్పలేదు? వాడికి తెలియదు. వాడు చదువుకోలేదో చదువుకున్నాడు, కానీ వాడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఎక్కడా కూడా మరణం తర్వాత ఉన్న సంగతులు ఏంటో ఎప్పుడు చెప్పలే కదా. వీడికి పుస్తకాల కంటే సినిమాలు ఎక్కువైపోయాయి కదా. సినిమాల్లో ఏం చెప్పారు? చస్తే ఏ గొడవ లేదని చెప్పేసాడు. అది నిజం అనుకున్నాడు వీడు. అసలు గొడవ అంతా తర్వాతనే ఉందిరా, నీకు అర్థం కావట్లేదు. తర్వాతనే ఉంది అసలు జీవితం. ఇదేం బ్రతుకండి? గొంగలు పురుగు లాంటి జీవితం అంటే ఇది గొంగలు పురుగు లాంటి జీవితం. ఈ జీవితం కోసం మీరు ఆరాటపడుతున్నారు. ఈ జీవితం కోసం ఏదో ఆశలు పెట్టి పెంచుకుంటున్నారు. వద్దు, దీని తర్వాత నీకుంది అసలు జీవితం. దీని తర్వాత ఉంది చావు. తర్వాత కన్ను మూస్తే నీకు అప్పుడు అర్థం అవుతుంది ఈ జీవితం ఏంటి, మరణం ఏంటి, అన్ని తెలుస్తాయి. కానీ ఏమి చేయలేవు.